ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు గుడ్ ప్రామిస్, మంచి వాగ్దానం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ వాగ్దానాలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి ఈ వర్తమానం, ఈ వాగ్దానాలు షేర్ చేయండి, సెండ్ చేయండి. మీ ద్వారా వారి జీవితాల్లో కూడా మంచి వాగ్దానాలు నెరవేరునుగాక. ఈరోజు మంచి వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి అని. ఈరోజు వాగ్దానం ఏంటంటే, తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చుచున్నాడంట. జాలి పడుతున్న దేవుడు ఆయన. ఈ రోజుల్లో జాలి, దయా, కనికరము, దయా, దాక్షిణ్యము లేవు. పిల్లల మీద, తల్లిదండ్రులుగా, పెద్దవారు చిన్నవారి మీద, ధనవంతుడు పేదవారి మీద జాలి, దయ ఎన్ని పోయిన రోజుల్లో కనబడుతూ ఉన్నది కదండి కదా. బైబిల్లో కూడా ఒక ఆయన దొంగల చేతిలో చిక్కబడ్డాడు. దొంగల చేతిలో ఏం చేయబడి, చెదగొట్టబడి చావుబ్రతుకుల్లో ఉన్నాడండి. ఇప్పుడు కూడా చూడండి, మొన్న ఉగ్రవాద దాడి జమ్మూ కాశ్మీర్లో ఏమండి, జాలి దయ లేకుండా కాల్చి చంపేశారు 26 మంది. ఎంత దారుణం! దాని నిమిత్తం ఏదో జాలితో కొంతమంది అక్కడక్కడ నిరసనలు చేస్తున్నారు. జాలి లేదా? ఎంత రాక్షసులండి! ఎలా చెప్పేస్తున్నారండి కొంతమంది. భార్య భర్తని, భర్త భార్య, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చంపేస్తున్నారు. ఓ రాక్షసత్వం! లేదు, జాలి దయ లోకంలో లేదు. కానీ దేవుడు ఈ రోజు నీ మీద జాలి పడతాడు. ఇక్కడ చెప్పాను చూశారండి, దొంగల చేతిలో చిక్కబడి చెదగొట్టు వదిలేసిపోయారు. చాలా మంది ఆ దారం కూడా వెళ్ళిపోతూ ఉన్నారట. చాలా మంది వెళ్ళిపోతున్నారు కానండి, చూసిన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అమ్మో, చాలా మంది నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఆ దారిలో మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఆ లోక శుభవర్తమానంలో. కానీ యేసు ప్రభువుల వారు ఆ దారిని కూడా వెళ్తా కొట్టబడిన ఆ వ్యక్తిని చూసి జాలిపడి, చదువుందని చూడండి, లోక శుభవర్తమానం 10వ అధ్యాయం 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం ఎక్కించుకుని పూటకూలవాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. హల్లెలూయా! అతని దగ్గరికి వెళ్ళాడట. ముందు అతను చూచాడు, జాలిపడ్డాడు, దగ్గరికి పోయాడు, నూనె పోసాడు, గాయాలు కట్టాడు, వాహనం ఎక్కించుకున్నాడు, పూటకుల వాళ్ళ దగ్గరికి, సేవకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఏమేం కావాలో ధనం, ఇంకేమేం కావాలో నీకు ఇస్తానన్నాడు, అక్కడ కూడా ఇచ్చాడు. గాయాలన్నీ కట్టాడండి. ఆ బిడ్డని ఆదరించి జాలిపడ్డాడు. గాయాలన్నీ కట్టబడ్డాయి. ఎక్కించుకున్నాడు వాహనం. ఎవరండి? మీరు చూసిపోయే వాళ్ళు ఉన్నారు అంతే. చూచి దగ్గరికి వచ్చి, ఈ రోజు నా ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ కష్టం, నీ బాధ, ఏ శ్రమలో ఉన్నావు, శ్రమ నొందిన తన జనులను యెహోవా చూచి వారి మీద జాలిపడి ఓదార్చి ఉన్నాడు. నన్ను చూస్తలేదు అనుకోక, నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ ప్రార్థన వింటున్నాడు. నిన్ను చూచిన దేవుడు ఇదిగో ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాడు. ఎస్, నమ్మండి. నీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఏం చేశాడు చెప్పండి, అతను జాలిపడి నూనె ద్రాక్ష రసమును పోసాడట. పోసి వాహనాన్ని ఎక్కించుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! దారం పడా ఉన్న ఆ దొంగల చేతులు చిక్కబడిన బిడ్డనే పట్టించుకున్న దేవుడు. నిన్ను నన్ను పట్టించుకోడా? నీ కుటుంబాన్ని పట్టించుకుంటలేదా? అన్నదమ్ములు పట్టించుకుంటలేదా? అక్క చెల్లెలు పట్టించుకుంటలేదా? బాబు, అమ్మ, చెల్లి, తల్లి, నా ప్రభు నిన్ను పట్టించుకునే దేవుడు. నువ్వెంత శ్రమ నొందుతూ ఉన్నా, బాధల్లో ఉన్నా జాలి చూపట్లేదా?
కఠినాత్మలు నీ చుట్టూ ఉన్నారా? కరుణామయుడు ఇదిగో ఈ రోజు నీ మీద జాలి పడి నిన్ను కరుణించి నీకు నూనె రాసి ద్రాక్షరసం పోసి శక్తియు బలాన్నిచ్చి ఓదార్చి నా ప్రభు నిన్ను ఈరోజు వాడుకోబోతున్నాడు. దేవుని జాలి దయ కరుణ ఈ రోజే నువ్వు పొందుకుంటున్నావు. నమ్ము, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన, నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ వాగ్దానము నీ జీవితంలో తప్పకుండా నెరవేరునుగా. కళ్ళు మూసుకుందావా? ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ స్తోత్రాలు, నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించు. ఇదిగో ఈ రోజు మీరు ఎంతో చక్కగా మా శ్రమ నొందిన నీ బిడ్డలు ఎంతో నువ్వు జాలి పడుతున్న దేవుడు అయ్యా, ఓదార్చుచున్న దేవుడు నాయన. అవునయ్యా, పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ లోపల కొంతమంది కనపడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారో నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నువ్వు చూచి అయినా వారిని మీరు ఇది జాలి పడుతున్నందుకు వందనాలు, ఓదారుస్తున్నందుకు వందనాలు. తప్పకుండా ధైర్యపరచండి. అద్భుతం ఈ వాగ్దానం ద్వారా వారి జీవితంలో తప్పకుండా అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. వారి కన్నీరు తుడుస్తున్నందుకు నీకు వందనాలు. వారి శ్రమ తొలగిస్తున్నందుకు వందనాలు. నీ కార్యాలు జరిగించు. ఈరోజు దినపరిచయం అంతట్లో తోడే ఉన్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.